వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్లో ఉంది. అందుకే నేను నా స్టైల్ చేశాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు డెమో చూద్దాం. You can ask the flowers. Flowers. The feeling cool. Pretty little baby. ఫ్రెండ్స్ ముందుగా అయితే మీరు నేను ఇచ్చిన ప్రాజెక్ట్ లింక్స్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఎలక్ట్రిషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేస్తే కింద ప్రాజెక్ట్లో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సీసీ ఎఫెక్ట్ అలాగే న్యూ ప్రాజెక్ట్ వచ్చేస్తుంది. సో ముందుగా మీరు ఈ న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. సో ఆల్రెడీ బీజిఎం ఉంటుంది, డైలాగ్ బీజిఎం ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఈ ఫోటో కూడా ఉంటుంది. ఈ ఫొటోస్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ ఫొటోస్ని ఇక్కడ రీప్లేస్ చేసుకోవాలి. ఎలా చేయాలంటే ఈ ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఓపెన్ చేస్తే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీ ఫొటోస్ ఒక 5 ఫొటోస్ ఉంటే మంచిగా అయితే చాలా ఈజీగా ఈ వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా మీ ఫొటోస్ ఫ్రెండ్స్ ఫొటోస్ని సింగిల్ ఫొటోస్ని సెలెక్ట్ చేసి ప్లస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో జస్ట్ ఇలా రీప్లేస్ చేసుకోవాలంటే చాలా ఈజీగా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది వీడియో. సో నెక్స్ట్ సెకండ్ ఫ్రంట్ ఫోటో కూడా సేమ్ ఆ ఫోటో క్లిక్ చేసి కలర్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుని ప్లస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫోటో వచ్చేస్తుంది. ఇక్కడ థర్డ్ ఫోటో కూడా సేమ్ అలాగే మీడియా ఓపెన్ వస్తుంది. మీడియా గ్యాలరీ ఓపెన్ తర్వాత ఒక ఫోటో సెలెక్ట్ చేసి ప్లస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఫోర్త్ ఫోటో కూడా క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంకొక ఫోటో సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ ఫోటో కూడా సేమ్ ఇదే ప్రాసెస్సే. సో ఇలా అయితే 5 ఫొటోస్ని మీరు జస్ట్ మీ ఫ్రెండ్స్ ఫొటోస్ సింగిల్ ఫోటోస్ యూజ్ చేసి ఈ వీడియోని జస్ట్ ఇలా రీప్లేస్ చేసుకోండి. ఫొటోస్ రీప్లేస్ చేసుకుంటే పని అయిపోతుంది చాలా ఈజీగా. ఇలా అయిన తర్వాత పైన బ్లింక్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి సీసీ ఎఫెక్ట్లో సీసీ ప్రాజెక్ట్ లింక్ ఉంది కదా, దాంట్లో మొత్తం ఈ లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ సింబల్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ క్లిక్ చేసి మళ్ళీ ఇదే సింబల్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ 5 లేయర్స్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో న్యూ ప్రాజెక్ట్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ప్రాజెక్ట్లో ఇక్కడైతే పేస్ట్ చేయండి. పేస్ట్ 5 లేయర్స్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే పేస్ట్ అయిపోతుంది. సీసీ ఎఫెక్ట్ మంచి లుక్లో ఉంటుంది. సీసీ ఎఫెక్ట్ యాడ్ చేస్తే వీడియో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్లీ మీరు ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.